నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దిన వాగ్దానము ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. నీ పేరు పెట్టబడిన వారము మమ్మును చెయ్యి విడువకము. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలలో ప్రజలు వర్షం కోసం దేవునికి మొరపెట్టారు. అయితే వారి పాపాలను బట్టి వారు పొందాల్సిన తిరుగులేని తీర్పుకు సాక్ష్యంగా దేవుడు వారి మొరను వినలేదు. పాపంలో కొనసాగే వారంతా ఒకానొక సమయంలో దేవుడు తమ ప్రార్థనలు తిరస్కరించి తమ పాపాలకు రావాల్సిన శిక్షను పంపిస్తాడు అని వారు గ్రహించాలి. దేవుడు రక్షింపలేని సూర్యుని వలె ఎలా ఉండగలడు? ఆయన కోరుకున్నట్లయితే తన ప్రజల్ని విడిపించే శక్తి గలవాడని ఇర్మియాకు తెలుసు. ఈ క్లిష్ట పరిస్థితికి కారణం దేవుడు రక్షించడానికి శక్తి లేనివాడుగా కాదు గాని వారిని శిక్షించాలని ఆయన కోరుకోవడమే. నీ పేరు పెట్టబడిన వారము అనగా నీకు చెందిన వారము కనుక మా చెయ్యి విడువకము అని అభ్యర్థిస్తున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. దేవుడు వినగలడు, చర్య తీసుకోగలడనే నిశ్చయతతో ఈ ప్రకటన ప్రారంభమవుతుంది. దేవుడు ఏమీ చేయలేనివాడు కాదు, చెవిటివాడు కానే కాదు. ఆయన తన ప్రజల ప్రార్థనలు వినిపించుకోకపోతే, వారి తరపున పనిచేయకపోతే ఆ తప్పు ఆయనది కాదు, ప్రజలదే. పాపం మనలను దేవుని సహవాసము నుండి వేరు చేస్తుంది. అనేక సార్లు జవాబు రాని ప్రార్థనలకు కారణం ఇదే. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 2వ వచనం. దేవుని ప్రజలు తాము విడుదల పొందగలమని ఎదురు చూడడం లేదు కాబట్టి దేవుడు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడు తన ప్రజలను ఎటువంటి పరిస్థితుల నుంచైనా రక్షించగల శక్తిమంతుడుగా ఆయన ఉన్నాడు. దేవుని యొక్క విమోచించే చెయ్యి లేదా హస్తము మనలను విడువక ఎడబాయక ప్రతి శోధన నుండి విడిపించి ముందుకు నడిపించాలి అంటే ఆయనకు మనకు అడ్డంగా ఉన్న ప్రతి పాపముల నిమిత్తము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపము నుండి ఆయన వైపు తిరిగి ఆయనను మాత్రమే ఆశ్రయిస్తే ఆయన యొక్క చెయ్యి మనలను పట్టుకుని నడిపించేదిగా ఉంది. ఆమేన్.